మాజీ వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ ను మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్లోని గెస్ట్ హౌస్ లో అరెస్ట్ చేసిన పోలీసులు గుంటూరుకు తరలిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ముందస్తు బెయిల్ కోసం నందిగాం సురేష్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో నిన్న ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ఉద్దండరాయునిపాలెంలోని ఆయన ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. అయితే అరెస్ట్ భయంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూసిన పోలీసులు వెనుదిరిగారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశీల రాఘురాం, నందిగాం సురేష్ తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ ను మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్లోని గెస్ట్ హౌస్ లో అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరికి తరలించారు. ముందస్తు బెయిల్ కోసం నందిగాం సురేష్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో నిన్న ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ఉద్దండరాయునిపాలెంలోని ఆయన ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. అయితే అరెస్టు భయంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూసిన పోలీసులు వెనుదిరిగారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశీల రఘురాం, నందిగాం సురేష్ తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. లక్ష్మి, బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ని మియాపూర్లోని ఒక గెస్ట్ హౌస్ లో మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నిన్న హైకోర్టు ఏదైతే టీడీపీ కార్యాలయానికి సంబంధించి దాడి కేసులో నందిగాం సురేష్ ప్రధాన కీలక సూత్రధారి, పాత్రధారి కావడంతో అతనికి సంబంధించినటువంటి తీర్పు ఏదైతే ఉందో వ్యతిరేకంగా రావడంతో ఏదైతే ముందస్తు బెయిల్ కి సంబంధించి తిరస్కరించింది ఏపీ హైకోర్టు. దీనికి సంబంధించి తిరస్కరించిన వెంటనే మంగళగిరి పోలీసులు తన నివాసం ఉద్దండరాయునిపాలెంలోని తన నివాసం వద్దకు వెళ్లారు. తాను అక్కడికి లేని పక్షంలో వెంటనే అతని మొబైల్ కి కాల్స్ చేశారు. మొబైల్ కి కాల్స్ చేస్తే అతని స్విచ్ ఆఫ్ అన్న సమాధానం వీళ్ళకి పోలీసులకి అందడంతో వెంటనే టవర్ లొకేషన్ ఆధారంగా హైదరాబాద్ లోని మియాపూర్ లోని ఓ గెస్ట్ హౌస్ లో ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే కొన్ని బృందాలుగా ఏర్పడినటువంటి పోలీసులు ఇప్పటికే నందిగాం సురేష్ ని
అర్ధరాత్రి మియాపూర్ గెస్ట్ హౌస్ లో అరెస్ట్ చేసి గుంటూరుకి అయితే తరలిస్తున్నారు. గుంటూరు రూరల్ పోలీసులు ఈ మొత్తం కూడా ఇతన్ని అదుపులోకి తీసుకొని తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి అనేక మంది కూడా ఇందులో టీడీపీ కార్యాలయాన్ని దాడి కేసులో అనేక మంది కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అందులో దేవినేని అవినాష్ తో పాటు సురేష్, నందిగం సురేష్, పలువురు, జోగి రమేష్ చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న కోణంలో 14 మందికి సంబంధించి కూడా బెయిల్ ఏదైతే నిన్న ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో, ముందస్తు బెయిల్ కి సంబంధించి వీరు వేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో వీరందరూ కూడా ఏదైతే విదేశాలకు పారిపోతారన్న సమాచారం రావడంతో ఎక్కడికక్కడ వీరి మీద నిఘా పెట్టినటువంటి పోలీసులు ఓ పక్క ఏపీకి సంబంధించి వరదలు వెల్లుతుంటాయి, మరో పక్క అప్స్టాండింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వెంటనే వీరందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ముందుగా దేవినేని ఏదైతే నందిగామ సురేష్ అయితే అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. మరి కాసేపట్లో ఎస్పీ కార్యాలయానికి కానీ లేదంటే సిఐడి కార్యాలయానికి కానీ తరలించి అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. లక్ష్మి. రైట్ ఉషా, థ్యాంక్ యూ.